హాయ్ అండి, నేను యాక్టర్ సుమన్. మన గుంతకల్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసిందే, గత ఫస్ట్ రోజున వాసవి జయంతి రోజున ఎవరైతే భక్తులు ఉన్నారో వారందరూ కూడా అమ్మవారికి 11,11,116 ప్రదర్శనలు చేయాలనే దీక్ష వహించడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ దాదాపు ఇప్పటికి నాకు తెలిసి ఈ 3 రోజుల్లోనే 1,00,000 క్రాస్ అయినట్లున్నాము. మీకు కూడా కనపడతా ఉంటుంది. ప్రతి ఒక్క భక్తుడు 27, 54, 108 ప్రతిరోజు చేస్తానే ఉన్నాడు. ఇంత అత్యద్భుతమైన ఇది మేము ఎప్పుడూ చూడలేదు. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని సేవించాలా, ఆ యొక్క అమ్మవారి కృపకు పాత్రలు కావాలా, అమ్మవారికి మా యొక్క మొక్కు చెల్లించుకోవాలా అని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొన్న వారందరికి కూడా గుంతకల్ ఆర్యవైశ్య సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మవారు వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చి ఎళ్ళకేళలా శుభం కలిగేటట్లు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. జై వాసవి, జై జై వాసవి. నమస్కారం. గుంతకల్ కన్యకా పరమేశ్వరి అమ్మవారి శాలలో ఈ సంవత్సరం వాసవి జయంతి సందర్భంగా 11,11,116 ప్రదర్శన చేయాలని చెప్పి అన్ని కుటుంబాలు అందరూ దీనికి సహకరించాలా. ఈ వాసవి జయంతి నుంచి నెక్స్ట్ వాసవి జయంతి వచ్చేంత వరకు కూడా మనము దీన్ని చేయాలని ఆలోచన చేశాము. కానీ మేము అనుకున్న దానికన్నా స్పందన చాలా ఎక్కువ ఉంది. ఈ 4వ రోజే సుమారు 1,00,000 పైన చీలిక దాటినాయి. విధంగా అందరూ 1,00,000 పైన ఇప్పటికే ప్రదర్శన చేశారు. నేను కూడా అసలు చిలుకూరు బాలాజీలో ఎలాగైతే అనుకున్నారో అలాగే ఈరోజు 4వ రోజు ఆర్యవేశ మహిళా కార్యక్రమాలు అలాగే రాకారోత్సవం కూడా ఉంటుంది. వాసవి జయంతి మరియు 64వ ప్రతిష్టా వార్షికోత్సవం సందర్భంగా రేపు 5వ రోజు నరసింహస్వామి జయంతి ఉంది. ఆ సందర్భంగా పురస్కరించుకుని సుదర్శన చక్రానికి పంచాభిషేకము, ఆ తర్వాత సుదర్శన హోమం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తప్పగా పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాను.